జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము దేవుడు నిన్ను చూచుతున్నాడు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మరి ఎంతోమంది పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఎంతోమంది ఎన్నో సమస్యలతో నలిగిపోతున్నారు. ఒక పక్క భార్య భర్తల మధ్యన సమాధానం లేక వారి కుటుంబాలు వాళ్ళే మూర్ఖత్వంగా ఉండి మరి వాళ్ళే పీక్కుంటున్నారు. కుటుంబాలు సుబుద్ధి కలిగికొని ఒకరి తప్పులు ఒకరు శ్రమించుకుంటూ వాళ్ళ కాపురాలు చక్కబడేలాగా వారి కోసం ప్రార్థనలు చేయండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము నిర్మాకాండము 2వ అధ్యాయం 25వ వచనం. దేవుడు ఇజ్రాయేల్ వారిని చూచును. దేవుడు వారి పట్ల లక్ష్యం ఉంచును. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఈ దినం తెలియజేసిన మాటలు ఏంటంటే, నీతోనే మాట్లాడుతున్నారు. మన పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా, ఎటువంటి అయినప్పటికీ, కన్నీరు ఎవరు చూడకపోయినా, మీ బాధ ఎవరు అర్థం చేసుకోకపోయినా, నీ పరిస్థితులు మరి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను చూస్తున్నానని చెప్తున్నాడు. ఈరోజు ఇజ్రాయేల్ ప్రజలకి ఎంతో మరి ఐగుప్తులో చాలా బాధలు పడ్డారు. మరి వారు ఎన్నో వేదనలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కష్టాలు ఉన్నాయి. మరి ఆ సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు మరి ఆ దినమును దేవుడికి మొర్ర పెట్టుకున్నారండి. దేవుడు వారిని మర్చిపోలేదు. ఈ దినము మనకు వాక్యం చెప్తుంది కదా, ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు చూచును, వారి పట్ల ఆయన లక్ష్యం ఉంచును అని. హల్లెలూయా. దేవుడు ఈ దినము గొప్పగా నీతో మాట్లాడుతున్నారు. ఏంటంటే, మనుషులందరూ నీ పైన రూపం చూస్తారు, కానీ నీ స్థితిగతులు, నీ పరిస్థితులు దేవుడు ఒక్కడే చూస్తున్నాడు. మనుషులు పై రూపం చూసి చాలా బాగున్నారు వీళ్ళు అనుకుంటారు, కానీ నువ్వెవరికి చెప్పుకోలేని బాధతో నలిగిపోవచ్చు. కానీ దేవుడు నీ హృదయంలో ఉన్న బాధను చూస్తున్నాడు. నిశ్శబ్ద వేళలో, రాత్రి వేళ నువ్వు కన్నీటితో దేవుడికి మొరపెట్టుకున్న ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడే. నీ ప్రార్థన దేవుడి దృష్టిలో ఆయనకి ఘనముగా ఉంది. నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా? నువ్వు అనుకోవచ్చు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా, చూస్తున్నాడా, నా ప్రార్థనకి ఏ ప్రతిఫలం రావట్లేదు, నేను ఇంకెప్పుడు మంచి రోజులు చూస్తాను అని నువ్వు అనుకోవచ్చు. ప్రియమైన నా సహోదరా, సహోదరాలా, దేవుడు చూచే దేవుడు, ఆయనకి మరుగేమీ లేదు. చూచుతున్న దేవుని కలుగున్నాం మనం. ఇక్కడ నిర్మాకాండము 2వ అధ్యాయం 20వ వచనంలో ఆయన వారిని చూచుతున్నాడు, వారి పట్ల లక్ష్యం కలుగున్నాడంట. అలాగే మన పట్ల కూడా ఆయన చూచుతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఇంకా నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా. కొంతమంది నాకు కనెక్ట్ అవుతారు. ఒక తమ్ముడు అంటాడు, నా పరిస్థితి ఎలా ఉందక్క, ఎంత ప్రార్థన చేసినా నేను ప్రతిఫలం చూడలేకపోతున్నాను, నా ఒక్క కష్టాన్ని కుటుంబంలో మేము 8 మంది గడవాలక్క, చాలా ఇబ్బందిగా ఉంటుంది, దేవుడు నా పరిస్థితి మార్చడా, నాతో మాట్లాడడా అంటాడు. మాట్లాడతాడు దేవుడు, ప్రతి విషయంలో మాట్లాడతాడని చెప్తున్నా. దేవుడు చూస్తున్నాడు, కానీ ఒక దినం ఉంటుంది, ఆయన ఒక నిర్ణయం కాలం అంటూ ఉంది, ఆ దినమును నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. ఆలస్యం అవుతుందని అనిపించవచ్చు, కానీ దేవుడి దృష్టి నీ మీద నుంచి తొలగిపోలేదే. దేవుడు నీ కన్నీటి ప్రార్థన నిర్లక్ష్యం చేయడండి. ఆయన ఇజ్రాయేల్ వాళ్ళ బాధని చూశాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు. వాళ్ళ బాధలు చూశాడు కాబట్టి ఆయన దృష్టికి చేరిందండి. అలాగే నీ బాధ కూడా దేవుడి దృష్టికి చేరుతుంది. మనుషులు ఎవరు నీ కన్నీళ్లు తుడలేరు, ఆయన ఒక్కడే నీ కన్నీరు తుడిచేవాడు, నీ బాధలు తొలగించేవాడు కూడా ఆయన. మనుషుల దగ్గర మనం హృదయం నిండా బాధ పెట్టుకుని వాళ్ళ దగ్గర బాగున్నానని నవ్వచ్చు,
కానీ దేవుడి దగ్గర మనం ఆ నటన పని చేయదు. దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి దేవుడి దగ్గర మనం కుమ్మరించుకోవచ్చు. మన వేదన, మన బాధ సమస్తం ఆయనకి చెప్పుకోవచ్చు. ఆయనకి తెలుసు, అయినా నువ్వు చెప్పాలి. చూడండి, ఇజ్రాయేల్ ప్రజల బాధలు తెలుసు దేవుడు, అయినా వారు మొర్ర పెట్టారంట. ఆ మొర ఆయన వద్దకు చేరిందంట. అలా నీ మొర కూడా ఆయన వద్దకు చేరుతుంది. ఆయన అనుకున్న కాలంను నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో ఒక మాట సెలవిస్తుందండి. ఇక్కడ ఏమంటుందంటే, ఇరిగి నరిగి హృదయాన్ని ఆయన చూచుతున్నవాడు. అంటే ఇరిగి హృదయాన్ని ఆయన లక్ష్య పెట్టేవాడండి. హల్లెలూయా. ఇరిగిన హృదయంతో దేవుడి వద్దకు చేరు. కీర్తనల గ్రంథం అదే చెప్తుందండి. ఇరిగిన హృదయంతో దేవుడి వద్దకు చేరాలి. చూడండి, ఇరిగిన హృదయంతో దేవుడికి దూరంగా వెళ్ళిపోకు. ఇరిగిన హృదయంతో దేవుడికి చెంతకు చేరినప్పుడే ఆ హృదయాన్ని కట్టేవాడు ఆయనేనండి. హల్లెలూయా. చూడండి, నిర్మాకాండం 2వ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు చూశారు. ఇదే నిర్మాకాండంలో మరి మోసేని దేవుడు పిలిచాడండి. అలాగే ప్రభు వారి మార్గానికి విడిపించడానికి ఒక మోసేని సిద్ధపరిచాడండి. అలాగే నిన్ను నన్ను కూడా విడిపించడానికి, నీ పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా నీకు నాకు కూడా ఒక మోసేని ఆయన సిద్ధపరిచాడండి. హల్లెలూయా. నీ సమస్యను చూసి భయపడవచ్చు, నువ్వు కుంగిపోవచ్చు, నలిగిపోవచ్చు, కానీ దేవుడు నీ భవిష్యత్తుని చూస్తున్నాడు. నీ భవిష్యత్తుని ఆయన చూస్తున్నాడు కాబట్టి నీకు కొంచెం ఇప్పుడు తెలియట్లేదు. తెలియక ఇది ఎలా మారుతుంది అని నువ్వు సందేశించవచ్చు, నలిగిపోవచ్చు, ఎన్నో కన్నీళ్ళ రాత్రులు గడపవచ్చు. కానీ దేవుడు నీ భవిష్యత్తు విషయంలో ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. నీ మార్గంలో నడిపించడానికి నీకు ఒక నాయకుని మోసేని కూడా సిద్ధపరిచాడండి. హల్లెలూయా. మనకు మార్గం కనిపించదు, కానీ ఆయన మార్గం తెరిచేవాడు. ఆయన అన్నీ చూస్తున్నాడు. ఇంకా చూస్తే మనం ఇంకా దేవుడు మర్చిపోయాడేమో అనుకుంటాం. ఆయన మర్చిపోయేవాడు కాదు. నువ్వు ప్రార్థన చేసి మర్చిపోవచ్చు, దానికి కూడా జవాబిచ్చే దేవుడేని మన దేవుడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే ప్రార్థన చేసేస్తాం పొద్దునకి కార్యం చూడాలని, కానీ కార్యం రాదు. మళ్ళీ ప్రార్థన చేద్దాం మధ్యాహ్నానికి, వెంటనే పని అయిపోవాలని, కానీ పని అవ్వదు. మనం అనుకుంటాం వెంటనే, కానీ దేవుడు అనుకుంటాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇవ్వాలనుకుంటాడు. అది ఇచ్చిన వెంటనే నువ్వు తప్పుపోతావని దాంట్లో నిన్ను పరీక్షించి నిన్ను సరిచేసి తట్టేలకన్నా ఉంటావు. చూడు, ఇచ్చినా సరే నువ్వు తట్టెళ్ళిపోకుండా ఉంటావు. అట్టి సమయానికి నీకు అన్నీ కూడా విడుదల చేస్తాడు. హల్లెలూయా. ప్రియనా సహోదరా, సహోదరాల, పరిస్థితులు చూసి నువ్వు భయపడకు. ఎందుకంటే పరిస్థితులు తొలగించే దేవుడు ఉన్నాడు మనకి. మన దేవుడు పరిస్థితుల్ని తొలగించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుడి వైపు చూడాలి. మనం భయపడతాం సమస్యను చూసి. నువ్వు సమస్యను చూడకు. సమస్యని ఎదిరించే శక్తిని దేవుడిని ఇమ్మని అడుగు. దేవుడు నీ ద్వారాగా ఆ సమస్యని జయించే శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు సమస్య వైపు చూస్తే భయం కలుగుతుంది. ఆ సమస్యను తొలగించి దేవుడి వైపు చూస్తే నీకు ధైర్యం కలుగుతుంది. హల్లెలూయా. మనకి మార్గం ఏది కనబడదు, కానీ దేవుడు మార్గాలు తెరిచే పనిలో ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే విశ్వాసంతో ప్రార్థించాలి, విశ్వాసంతో కనిపెట్టి చూడాలి. ఆ కార్యం జరిగే వరకు కూడా నువ్వు ప్రార్థన మధ్యలో ఆపకూడదు. ఇశ్రాయేల్ ప్రజలు ప్రార్థన మధ్యలో ఆపలేదండి. మోసే వచ్చి ఎంతకాలం కూడా ప్రార్థిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒకరోజు 2 రోజులు కాదండి, 40 సంవత్సరాలు, 400 సంవత్సరాలు ఉంది ప్రార్థనలు చేశారు. వాళ్ళు ప్రార్థనలు చేశారండి. ఆ ప్రార్థనలు దేవుడి వంతకు చేరినాయి. మరి నువ్వు నేను పొద్దున్న చేస్తే సాయంకాలం కార్యం జరిగిపోవాలనుకుంటావు, మధ్యాహ్నం చేస్తే రాత్రి కార్యం కానీ దేవుడు చెయ్యాలనుకుంటాడు. చెప్పాను కదండి ఇందాక, చేసిన వెంటనే మనం తొట్టెళ్ళిపోతావేమో. తొట్టెళ్ళిపోకుండా స్థిరపడాలంటే కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇంకా ఇరుకైన మార్గాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. చాలా కాలం నుంచి ప్రార్థిస్తూ ఉండొచ్చు, నీకు ఇంకా సమాధానం రాలేదనుకోవచ్చు. అయితే ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, ఒక మాట నువ్వు గుర్తుపెట్టి. దేవుడు నిన్ను మర్చిపోయాడని అనుకోవద్దు, కానీ నీకు చేసే సహాయం కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడి ప్రేమ నీ పట్ల అతికమవు. నీ ప్రార్థనకి సమాధానం రావడం కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ దేవుడి దృష్టి నీ మీద నుంచి తొలగదు. చూస్తూనే ఉంటాడు నీ వైపు, నేను చూస్తూనే ఉంటాడు. ఇంకా ప్రార్థన చేస్తుందా లేదా విడిచిపెడతాడా, ఇంకా ప్రార్థనలో స్థిరపడతాడా, విశ్వాసంలో. ఎందుకంటే మనకి ఈ విశ్వాసం,
ఈ నిరీక్షణ అన్నీ నేర్పిస్తూ ఉంటాడు. రేపు అన్న రోజు మనం తొట్టి వెళ్ళిపోకుండా ఆయనలో స్థిరపడిపోవాలని. హల్లెలూయా. ప్రార్థనా జీవితం ఏ కోసినా కూడా విడిచిపెట్టద్దు. విశ్వాసంలో చల్లగిలిపోవద్దు. వాక్యం వినడంలో, వాక్యంలో భద్రపడడం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదేమో, నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేదేమో, నన్ను ఎవరు కూడా అర్థం చేసుకుంటలేదని నలిగిపోతూ ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను పట్టించుకుంటున్నాడు. మీలో కొంతమంది ఇలా అనుకుంటూ ఉండొచ్చు, ఉన్నారు కూడా. నన్ను ఎవరు చూస్తున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారు, నా ప్రార్థన ఎవరు ఆలకిస్తున్నారు, నా దేవుడు చూస్తున్నాడు, ఆ దేవుడు నన్ను విడిచిపెట్టేసాడులేమో, నా ప్రార్థన ఆలకిస్తలేదేమో, నాతో మాట్లాడతలేదేమో, నేను ఎందుకు ఇలాగున్నాను, ఇంక ఇలా రకరకాల ఊహలు వారికి వారే ఊహించేసుకుంటారు. అలాంటి ఊహలకి మీరు చోటు ఇవ్వకండి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిన్ను తల్లి మరిచినా, తండ్రి మరిచినా, నేను బిడ్డలు విడిచిపెట్టినా, నేను ఎవరు విడిచిపెట్టినా ఆయన నిన్ను విడవడు, ఎడబాయుడని నీతో చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తున్నాడు. నా జీవితం ఎన్నాళ్ళు చూసినా ఇలాగ ఉంటుంది, మార్పు లేని బతుకు అయిపోయింది నా బతుకు అనుకుని ఉండొచ్చు. ప్రియ సహోదర సహోదరాల, నీ పట్ల ఒక లక్ష్యం ఉంచాడు ఆయన. అది నీ పట్ల చేయడానికి సిద్ధపరుస్తుంది. ఒక మాట నీ ప్రార్థనలో గుర్తు చేసుకో, లేదా దినమంతా గుర్తు చేసుకో. దేవుడు నన్ను మర్చిపోలేదు. తల్లి గర్భం మొదలుకొని ఇంతవరకు కాస్తున్న దేవుడు నన్ను చూస్తున్నాడు అని నువ్వు స్మరణించి ఈ మాట ఇంకా సంపూర్ణమైన విశ్వాసం కలిగుండి నా దేవుడు నా జీవితంలో ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు అని మీరు చెప్పి. పరిస్థితులు ఏదైనా అవ్వచ్చు, నాకు తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. నీ కుటుంబ పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, చాలా నవ్వుల పాలుగా ఉంది, అవమానంగా ఉంది. ప్రతి ఒక్కరు ఏలాకోలం చేస్తున్నారు, తునీకరిస్తున్నారు, ఎటకారం చేస్తున్నారు, వేళన చేస్తున్నారు. ఏదైనప్పటికీ దేవుడు చూస్తున్నాడు. ఎక్కడ మిమ్మల్ని తునీకరించబడ్డారో అక్కడ మిమ్మల్ని ఒక ఘనమైన పాత్రగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. అవసరాలు ఏదైనా అవ్వచ్చు, కానీ ముందున్న మార్గం నీకు కనబడపోవచ్చు, కానీ నువ్వు దేవుడి చేతిలో ఉన్నావు. దేవుడు నిన్ను గొప్ప మార్గంలో నడిపిస్తున్నాడని మర్చిపో. మనం ఇజ్రాయెల్ ప్రజలను చూస్తే దేవుడు చూసి వదిలేశాడండి, మార్గం సిద్ధపరిచి వదిలేశాడా? లేదండి. వాళ్ళ కన్నీరు తర్వాత సంతోషం వచ్చిందండి, వాళ్ళ బాధ తర్వాత ఆనందం వచ్చిందండి, వాళ్ళ ఇమోషన్ కలిగి ఉన్నారండి. అందులోంచి వారిని తరివిన శత్రువులు ఎప్పటికీ కూడా చూడలేదండి. ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా. హల్లెలూయా. స్వతంత్రం వచ్చిందండి. అలాగే నీ పరిస్థితుల నుంచి కూడా, అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా అందులోంచి కూడా దేవుడు నీకు స్వతంత్రం అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కన్నీటి సమస్య ఉండొచ్చు, కానీ ఆ కన్నీటిని, లేదా నువ్వు చెప్పుకోలేని సిగ్గుచాటు బాధలతో ఉండొచ్చు, అవి కూడా ఇవన్నిటినీ కూడా నీ మార్గంలో ఒక సాక్షికాన్ని సిద్ధపరుస్తున్నాడండి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో చీకటి రాత్రులు ఉండొచ్చు, కానీ ఎలుగు ఎలాగ వస్తుందో మనకి, అలాగే నీ జీవితంలో కూడా ఎలుగు ప్రవేశించబోతుంది. కాబట్టి నీ జీవితం దేవుడి చేతిలో ఉంచు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతుంది. చివరిగా ఒక మాట చెప్తున్నానండి, మీరు ఎవరైనప్పటికీ కూడా నీవు మాతో ఒంటరివి కాదు, నీతో దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కన్నీళ్ళలో దేవుడు తోడై ఉన్నాడు, నీ ప్రార్థనలో దేవుడు తోడై ఉన్నాడు, నీ మార్గంలో దేవుడు తోడై ఉన్నాడు, నీ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు నీకు తోడై ఉండి నడిపిస్తున్నాడు. అందుకే నువ్వు భయపడి వెనక్కి తిరిగి చూడొద్దు, నిరీక్షణ పడద్దు. దేవుడి మీద నమ్మకం పెట్టు. మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. మనుషులు నమ్మదగిన వారు కాపోయినప్పటికీ కూడా దేవుడు నమ్మదగినవాడు. మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. నువ్వు చేసే ప్రార్థనలు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. అధికముగా ఇచ్చేవాడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు ఉదయం లెగ్గానే ఇలా చెప్పు, నా అంతరంగమా, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను మర్చిపోలేదు, నా దేవుని నేను గణపరుస్తాను, నా దేవుని నేను స్తుతిస్తున్నాను, నా పట్ల ఏదో అద్భుత కార్యం చేయబోతున్నాడు అని ప్రార్థించు. ఆ రీతిగా నీ హృదయం ఉందో లేదో సిద్ధపరచుకో. ఈ దినమే అలా నీ హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభు చేతిలో నీ జీవితాన్ని పెట్టు. ప్రభు సమస్తముని నిన్ను చూస్తున్నాడు, చక్కబరుస్తున్నాడు. అలాగే నువ్వు దేని విషయంలో అయితే భయపడుతున్నావో, కుంగిపోతున్నావో అవన్నడు కూడా నువ్వు తిరుగు చూడవు. ఎందుకంటే అవన్నిటినీ కూడా దేవుడు ఒక దినమును
తొలగించబోతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకి ఎలాగైతే ఆ సముద్రం 2 పాయలయ్యి మరి వీరు ఆ ఒడ్డుకి వెళ్ళిపోయారు, శత్రువులు ఆ సముద్రంలో కొట్టుకుపోయారో, నీ సమస్యలు కూడా సముద్రంలో కొట్టుకుపోతే నువ్వు గమ్యానికి చేరతావు. హల్లెలూయా. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించును గాక. ఆమేన్.